హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నా. నేను మీ ప్రీతి. ఈరోజు ఏం లేదు, ఒక అక్క స్టమక్ పెయిన్ వస్తుందని, ప్రెగ్నెంట్తో ఉంది, పెయిన్స్ వస్తున్నాయని వెళ్ళింది. తనకి కరసూతిలో అడ్మిట్ చేసుకోలేరంట. నారంకేడికి పొండి అని చెప్పారంట. నారంకేడికి వెళ్ళిందంట. అక్కడ కూడా ఇక్కడ కాదు, కాన్పు, ఇంకా ముందుకు వెళ్ళండి, వేరే హాస్పిటల్స్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారంట. ఆ అక్క కోసం అందరు ప్రార్థన చేయండి. అందరూ అక్క నార్మల్ డెలివరీ అయ్యడానికి సాయం దయచేయమని కోరుకోండి దేవుని వల్ల అసాధ్యం కానిది ఏదీ లేదు, అన్నీ సాధ్యం అని చెప్పాడు యేసయ్య. కాబట్టి మనమందరం మనస్ఫూర్తిగా అక్క కోసం ప్రార్థన చేద్దామా? ప్రార్థన వల్ల కానిది ఏదీ లేదు, ప్రతిదీ ప్రార్థన వల్ల సాధ్యం. కన్నీళ్ళ ప్రార్థనతో మనం ఏకీభవించుదామా? దీంట్లో ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్య, నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన విను యేసయ్య. డెలివరీ అవుతున్నప్పుడు ఆమె పెయిన్స్ వచ్చేటప్పుడు నువ్వు తండ్రి ఆమె తోడు నీడ ఉండు తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఏ హాస్పిటల్లో తీసుకుంటలేరంట తండ్రి, ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డకు పండంటి మగ బిడ్డ పుట్టడానికి సాయం దయచే తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. సోని బిడ్డని యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నీ హస్తంతో ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డని అరికాల నుంచి తలదాకా ముట్టి బలపడించేసి ఆ బిడ్డకు నార్మల్ డెలివరీ అయ్యేటట్టు సాయం దయచే తండ్రి. నీ సాక్షి బిడ్డని నిల్చోడానికి సాయం దయచే తండ్రి. మరి ఇంకొక వారంలో తను ఆ బిడ్డతో వచ్చి సాక్ష్యం చెప్పడానికి సాయం దయచే తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డని ముట్టి బలపడించేసి ఆ డాక్టర్ కన్నా డాక్టర్వి నువ్వు తండ్రి. ఆ బిడ్డని ముట్టి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసి ఈ యూట్యూబ్లో ఎంతమంది ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళు పాపలు తండ్రి, వాళ్ళ పాప ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి, వాళ్ళని జీవించమని అడుగుతున్నాను తండ్రి. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, నీ ఆలయంలోకి ఎవరు వచ్చినా వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని, వాళ్ళ కుటుంబ సాహిత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. మా ఇంటి చుట్టూ నీ కంచెలు ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీ దూతను పంపించి కావాలండమని అడుగుతున్నాను తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయా. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి. అవును తండ్రి యేసయ్య, మేము నమ్మాము యేసయ్య. మా కోసం సిలువని భారం మోసావు తండ్రి. యేసయ్య, మేము పాపలం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మమ్మల్ని జీవించమని అడుగుతున్నాను తండ్రి. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. సోనీ సిస్టర్ మధ్యలోకి వెళ్ళమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించు తండ్రి. తనకి ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నార్మల్ డెలివరీకి నువ్వు సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సి సెక్షన్ కావద్దు తండ్రి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎలా అయినా సరే తండ్రి, వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి సాయం దయచే తండ్రి. తల్లి బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించు తండ్రి. ఏ ఒక్కరికి ఏ అపాయం రాకుండా సాయం దయచేయమని నీ యేసు హస్తంలో అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్త కేజీ, సిలువ రక్త కేజీ, యేసు రక్త కేజీ, సిలువ రక్త కేజీ. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. రేపు ఇంకొక కొత్త న్యూస్తో కలుసుకుందాం సరేనా? ఈమెం న్యూస్ రిపోర్టరా, రోజు ఒకరిది తెలుసుకొని చెప్తుంది అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, నేను ప్రేయర్ చేసే ఎవరికైనా 100%లో కాకుండా 1%లోనైనా ఒక్కరికన్నా నయం కావాలని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. ఎవరికైనా నా ప్రార్థన హెల్ప్ కావచ్చు అని ఒక చిన్న ఉద్దేశంతోనే యూట్యూబ్లో నేను ప్రార్థన చేస్తున్నా. మీరు నాకు ఎంతో సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసిన వాళ్ళకి వందనాలు, సపోర్ట్ చేయని వాళ్ళు చేయడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు లేకపోతే నేను లేను. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను నేను.
సరేనా? బాయ్. రేపు ఇంకొక బ్లాగ్‌తో కలుసుకుందాం.